చట్టబద్ధమైన పాలన కొనసాగే దేశంలో మనకు సింగం పుష్ప అవసరం లేదని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. అక్రమ ఆయుధాల వాడకాన్ని ప్రోత్సహించే తుపాకీ సంస్కృతి రాజకీయాల్లోకి బాహుబలులు ప్రవేశించేలా చేస్తుందని ఢిల్లీ కోర్టు ప్రత్యేక జడ్జి విశాల్ గోగ్నే పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ అత్యుత్సాహ కాల్పులతో మహిళా మృతికి కారణమైన బీహార్ బీజేపీ ఎమ్మెల్యే రాజు కుమార్ సింగ్ కు 4 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ నిన్న ఈ వ్యాఖ్యలు చేశారు. మృతురాలి కుటుంబానికి 25 లక్షలను పరిహారంగా చెల్లించాలని ఆదేశించారు. 2018 డిసెంబర్ 31 రాత్రి ఫతేపూర్ బేరీలోని తన వ్యవసాయ క్షేత్రంలో రాజు కుమార్ సింగ్ సాహెబ్గంజ్ నియోజకవర్గ ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే వేడుకలు నిర్వహించారు. కొత్త ఏడాది ఆరంభం సమయంలో జరిపిన కాల్పుల్లో రాజు కుమార్ సింగ్ బంధువు అర్చనా గుప్తా మృతి చెందారు. ఈ కేసులో ఎమ్మెల్యే రాజు కుమార్ ను దోషిగా నిర్ధారించి జడ్జి శిక్ష విధించారు. ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన కనికరించి శిక్ష విధించకుండా ఉండలేమని జడ్జి స్పష్టం చేశారు. ఇది ఓ ప్రజాప్రతినిధి బాధ్యత రాహిత్య చర్య మాత్రమే కాకుండా తుపాకీ సంస్కృతిని ప్రోత్సహించేలా ఉందని ఆక్షేపించారు. ఈ సందర్భంగా సింగం, పుష్ప, బాహుబలి చిత్రాల ప్రధాన పాత్రల గురించి ప్రస్తావించారు.